आनंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्तं। सद्गुरु श्री సాయినాథుని యొక్క అనుగ్రహంతో భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు డేగపాలెం గ్రామంలో సాయి సన్నిధి గ్రంథంలో దీని ద్వారా బాబా మనకి ఏమి బోధించాడు అనే విషయమే భరద్వాజ మాస్టర్ గారు చాలా విపులంగా మనకు అందిస్తున్నారు. ఇందులో ఎవరికి బాబా తెలియజేస్తున్నారంటే నార్కే అనే భక్తుడు. నార్కే అనే భక్తుడు బాబా సాన్నిధ్యంలో ఉంటూ బాబా యొక్క ప్రతి చర్యని, ప్రతి మాటని, ప్రతి కదలికని గ్రహించి ఆ తత్వాన్ని మనకు అందిస్తున్నాడు. అంటే వాటి ద్వారా అసలు సిసలైన బాబా యొక్క తత్వం ఏదో మనకు అర్థమవుతుంది. బాబా మనకి ఏం బోధిస్తున్నాడు దాన్ని మనం గ్రహించగలగాలి. బాబా మనకి సాధనా పరంగా అంటే ఆధ్యాత్మిక పరంగా పెద్ద పెద్ద సాధనలు మనకి ఏమి విధించలేదు. అందరికీ సులభమైన సాధనా విధానాన్ని మనకు అందించాడు. అది బాబాలో ఉన్న ప్రత్యేకత. అయితే ఇక్కడ ఏమంటాడు, భగవద్గీతలో నుంచో, ఉపనిషత్తులో నుంచో, బ్రహ్మసూత్రాల నుంచో ఆ శ్లోకాలు, భావాలు అవన్నీ చెప్పి వాటి ప్రకారంగా మీరు నడుచుకోండి అని చెప్పడం వాడి పద్ధతి మాత్రం కాదు. ఎందుకంటే ఉపనిషత్తులు, భగవద్గీత బాగా మనకేం అర్థమవుతుంది? ఇప్పుడు అంటారు శ్లోకం చెప్పుకుంటూ వెళ్ళిపోయినా అనుకోండి, ఏం అర్థమవుతుంది? శ్లోకం బాగా చెప్పాడనే భావన మాత్రమే ఉంటుంది అంతే. ఆ శ్లోకం అర్థంలోని భావాన్ని తన ఆచరణ ద్వారా చూపించాడు బాబా. వాడి మాటలతో ఏం చెప్పలేదు, వాచ ఏం చెప్పలే, తన ఆచరణ ద్వారానే ఇక్కడ బాబా మనకి తెలియజేస్తున్నాడు. అందుకే వారి పద్ధతే ఒక విచిత్రమైన అంటే మనకు అది విచిత్రం అనిపిస్తుంటుంది. అది సహజంగా చూసుకుంటున్నప్పుడు మన సామాన్యమైన వ్యక్తులని భక్తులుగా మారాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ భక్తులుగా మారాలంటే దానికి ఏంటి? మొట్టమొదటి భయాన్ని వదిలిపెట్టాలి. ఆ భయాన్ని వదిలిపెడుతున్నాడు బాబా. నిర్భయత్వాన్ని మనకు అందిస్తున్నాడు. ఇప్పుడు భయం అంటే కష్టం వచ్చింది, అది తీరా ఇది తీరా, ఇంత ఖర్చు పెట్టరా అది ఖర్చు పెట్టా మనకు భయం వేస్తుంది. సాధన పరంగా అనుకోండి, నువ్వు ప్రాణాయామం చేయి, ఆసనాలు చేసుకో, యోగం చేయి, ధ్యానం చేయి, అదే ఇన్నిసార్లు మంత్రాలు ఉచ్చరించు, 1,00,000 నామాలు రాయి అని చెప్పినా కూడా మనం రాయగలమో రాయలేమో, తీసుకున్న తర్వాత ఒప్పుకున్న తర్వాత చేయాలి కదా, మనకు భయం వేస్తుంది. కాబట్టి ఆ భయాన్ని వదిలిపెట్టి బాబా చెప్పి ఒకటే చెప్తున్నాడు. వారి అభిమతం ఏమిటంటే అందరూ కూడా తనలాగా అవ్వాలని. తనలాగా అంటే బాబాలాగా వేషం వేసుకున్నానే కాదు, బాబా యొక్క జీవిత చర్య, జీవిత విధానం ఎలా నడిచిందో ఆ ప్రకారంగా చేస్తే చాలు. బాబా ఏం చేశాడు? తన గురువుని విశ్వసించాడు, సంపూర్ణంగా విశ్వసించాడు. గురువుగారు ఏం చెప్పాడు? నువ్వు సంపూర్ణంగా విశ్వసిస్తే నువ్వు నా వల్ల కాగలవు, నీకు సకలం కోరికలు నీకు తీరగలవు, నీ అభిమతము నెరవేరగలవు. సంపూర్ణ విశ్వాసం ఎప్పుడైతే పోతామో మనకి కోరిక అవసరం ఉండదు. మన అవసరం ఏదో అని తెలుసు. అంటే తన సంపూర్ణ విశ్వాసం తన గురువు ఏ విధంగా పెట్టాడో మీరు కూడా ఆ విధంగా పెడితే చాలు. అంటే ఇక్కడ పనిచేసేది ఏంటి? మన ఏ బాహ్యమైన సాధన కాదు, ఆంతరంగికంగా భగవంతుని పట్ల దృఢమైన విశ్వాసం కలిగి ఉండడము. అలా కలిగితే ఏమవుతాను? నా గురువు నిన్ను అలా సేవించాలని నేను ఇలా తయారయ్యాను, మీరు కూడా అలాగ అవుతారు. ఇక్కడ బాబా ఎక్కడ కూడా సత్యము, ధర్మము, దయా, కరుణ ఎక్కడ తప్పలేదు. సమదృష్టి కలిగి ఉన్నాడు, సామరస్యంతో మెలిగి ఉన్నాడు, సరళత్వం కలిగి ఉన్నాడు. అలా చేస్తే మనం అలాగా తయారు కాగలం. ఎందుకని బాబా అలా చెప్తున్నాడు? ఒక మానవ జన్మించిన తర్వాత మానవుడు మహనీయుడు కావాలి, మహనీయుడు మహాత్ముడు కావాలి, మహాత్ముడు భగవంత సంబూతుడు కావాలి. అదే ఈ జన్మ సార్థకత. అంటే ఒక్కొక్క మెట్టుకి
గమ్యం చేరాలి. అది బాబా ఉద్దేశం. అందుకని ఆయన నాలాగా మీరు ఆచరణ ద్వారా ఉండాలని చెప్తున్నాడు. అంతేకాకుండా బాబా యొక్క సర్వజ్ఞత్వం, వారి ఎరుక ఎలా ఉంటుందంటే మన దేశ కాలాలని అతిక్రమించుంటుంది. అంటే మనకు ఒక పరిధి ఉంటుంది. మనది డేగలపాలెం, ఇక్కడ డేగలపాలెం నుండే కొంత మేరకే మనకు తెలుసు. ఆయన ఈ డేగలపాలెం కాదు, ఈ ఊరు కాదు, ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, అన్ని లోకాలలో కూడా అతీతమైన సర్వజ్ఞత్వం ఆయనలో ఉంటుంది. ఆయన ఇక్కడే ఉంటాడు, కానీ ఎక్కడ కూడా జరిగిన సంఘటన చెప్తుంటాడు. అంటే ఈ దేశ కాలాలను కూడా అతిక్రమించి అన్ని లోకాల్లోనూ ఆయన మూలమూలగా వ్యాపించి ఉంటుంది. ఏం వ్యాపించి ఉంటుంది? ఆయన యొక్క దివ్యమైన శక్తి వ్యాపించి ఉంటుంది. ఇప్పుడు బాబా ఎక్కడ ఉపన్యాసం ఇవ్వలేదు, తనకు శిష్యుల్ని ప్రచారం చేయమని ఎవరికి చెప్పలేదు. బాబా 60 సంవత్సరాలు, దాదాపు 60 సంవత్సరాల శిష్యుల్లో ఉంటే ఆ పక్కనున్న 2-3 గ్రామాలకు వెళ్ళి మరి సాయంకాలం తిరిగి వచ్చేసేవాడు. మరి అటువంటి ఆయన శక్తి ఎలా వ్యాపించింది? షిరిడి అంటే మహారాష్ట్ర దేశంలో ఉంది, బాంబే దగ్గర ఉంది, పూణే దగ్గర ఉంది. అంతవరకే పరిమితం అవ్వాలి ఆయన. ఆ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు ప్రవేశించాడు. ఆ పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాలకు వ్యాపించాడు. ఇప్పుడు అనేక దేశాల్లో కూడా బాబా యొక్క మందిరాలు ఉన్నాయంటే దానికి కారణం ఏమిటి? చాలా వరకు ఆస్ట్రేలియాలో ఉందంటారు, లండన్లో ఉందంటారు, సింగపూర్లో ఉందంటారు, అమెరికాలో ఉందంటారు, ఇంగ్లాండ్లో ఉందంటారు, పోయి మనం చెప్తుంటారు. మరి ఈయన దివ్యశక్తి అంతగా వ్యాపించకపోతే అక్కడ మందిరం కట్టాలని వాళ్ళందరికీ ఎందుకు అనిపించింది? మన వాళ్ళు పోయి మందిరం కట్టారా? అక్కడ వాళ్ళకి బాబా యొక్క దివ్యత్వం వాళ్ళ హృదయాల్లో వ్యాపించింది. అంటే గాలి ఈ ఊర్లోనే ఉండదు కదా, ఈ ప్రపంచం అంతా ఉంటుంది. అలాగే అగ్ని, నీరు, ఆకాశం, భూమి అంతటా ఉంటుంది, అంతటా వ్యాపించి ఉంటుంది బాబా యొక్క దివ్యత్వం. అది కాబట్టి దేశకాలను అతిక్రమించి ఉంటుంది అని మనం చెప్తున్నాడు బాబా ఇక్కడ. అలా అన్నప్పుడు మనం ఎక్కడ ఉంటే అక్కడ బాబా మన చెంత ఉన్నాడు. ఉన్నప్పుడు మనకి నిర్భయం ఉంటుంది, కానీ భయం ఉండదు. ఆయన ఉన్నాడు మన చెంతనే. మనం స్థలం మారచ్చు కాక, వేరే స్థలం ఉండొచ్చు కాక, వేరే ప్రదేశంలో ఉండొచ్చు కాక, కానీ ఆ ప్రదేశంలో భూమి ఉంది, ఆ ప్రదేశంలో నీరు ఉంది, ఆ ప్రదేశంలోనే ఆకాశం ఉంది, ఆ ప్రదేశం అగ్ని ఉంది. అలాగే బాబా అక్కడ ఉంటాడు. పిలిస్తే పలుకుతాడు. అంటే పిలిచే విధానం తెలియాలి. ఇక్కడ బాబా ఏమిటంటే నువ్వు ఎప్పుడు ఎక్కడ పిలిచినా నేను నిన్ను కాపాడతాను అనే విషయాన్ని మనం చెప్పడమే ఆయన యొక్క బోధన విధానం. అంటే మాటలు చెప్పడు, రే వెళ్ళరా, నేను చూస్తాను, నేను కాపాడుతాను అనే మాటలో చెప్పడు. అన్నీ ఆ చేతల ద్వారానే ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుందంటే సుదూరమైన గతం నుండి, అంటే ఇంతకుముందు జరిగిపోయిన భూతకాలం కావచ్చు, వర్తమానం కావచ్చు, జరిగే కాలం కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, అన్నీ ఆయనకి క్షుణ్ణంగా తెలుసు. బాబాకి గతకాలం తెలుసు, నేటి కాలం తెలుసు, రేపు జరగబోయే కాలం తెలుసు. అలా తెలిసిని ఆయన అందరికీ అనుభవాలు ఇచ్చాడు. మాట చెప్పలా, నాకు గతం తెలుసురా, నీకు భవిష్యత్తు తెలుసురా అని బాబా ఎక్కడ చెప్పలే. కానీ ఆయన జీవిత ఆచరణ మాత్రం స్పష్టంగా మనకు తెలుపుతుంది. ఆ భారం మనకు ఉన్నప్పుడు ఏమవుతుంది? బాబాకి అన్నీ తెలుసు. ఆయన తెలియదంటే ఏమిటి? ఇంతకు జరిగిపోయింది తెలుసు, ఇప్పుడు జరుగుతున్నది తెలుసు, జరగబోయేది తెలుసు అనుకున్నప్పుడు మనకి చింత అయ్యాలా? మనకి ఎందుకు బాధపడాలి? ఆయనకి అన్నీ తెలుసు. ఆయన తెలియని ఏముంది అనే విశ్వాసం మనలో నింపడమే బాబా యొక్క ఉద్దేశం. అందుకే చెప్తున్నాడు, రే నువ్వు పలానా అక్కడ ఉన్నావురా, నువ్వు పలానప్పుడు భిక్షగాడికి నువ్వు పావలా ఇచ్చావురా, నువ్వు దప్పికితా ఉంటే నేను దాహం నీకు ఇప్పించానురా అని చెప్తున్నాడు. అంటే మనం ఎక్కడ ఉన్నా కూడా ఆయన స్పష్టంగా ఆయన తెలుసుంటుంది. అంటే 3 కాలాల్లో ఆయనకి స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా ఎక్కడెక్కడ ఏమేమి మనం అనుభవించాలో, ఏమేమి ఆయనకి ఇవ్వాలో, ఎప్పుడు ఏది అవసరమో అది ఆయనకి తెలుసు.
అందుకే బాబాగా చూడండి, మనకు ప్రియమైనది మనం కోరుకుంటాం, కానీ ఆ ప్రియం అనేది మనకు నష్టం జరగచ్చు. మనకి ఏది శ్రేయస్సో అది భగవంతుడికే తెలుసు. కాబట్టి మనకి ఏది శ్రేయస్సో, నీకే శ్రేయస్సో నీకు ఇస్తాడు, నాకేం శ్రేయస్సో నాకు ఇస్తాడు, ఇంకొకరికి ఏ శ్రేయస్సో అది ఇస్తాడు, అందరికీ సరిపోయే విధంగానే ఇస్తాడు. కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. ఆయన స్పష్టంగా అంతా తెలిసి కూడా నాకంతా తెలుసు అని మాత్రం ఉంటాడు. అదేంటి, నేను అన్ని తెలుసుకునే వాడిని అనే భావన ఉన్నది. ఇప్పుడు బాబా విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది, బాబా సకల దేవతా స్వరూపుడు ఆయనే, సకల సాధు స్వరూపుడు ఆయనే, సర్వ జీవ స్వరూపుడు ఆయనే, సర్వ యోగ స్వరూపుడు ఆయనే. కానీ ఆయనలోని వినమ్రత అది గుర్తించారు. ఇంత చేస్తున్నాను నేనే కదా అనే గొప్ప అహంకారం కానీ ఆయనలో కనిపించదు మనకి. అదే కదా బాబా ఒకదాని కూర్చొని అంటే నానా వాళ్ళని ఒకడు వచ్చి అది లేరా అన్నప్పుడు కూడా బాబా ఎలా ఉన్నాడు ముఖం. అందుకని ఇవన్నీ చేస్తూ కూడా వాటి పట్ల వ్యామోహం ఆయనకున్నది. ఎందుకంటే ఎన్నో ఆకర్షణల మధ్య కూడా కోటీసులు వచ్చారు, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు వచ్చారు. వచ్చినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళాలి, వాళ్ళతోనే ఉండాలి అనే భావన నీకు రాలేదు. చాలా నేను అనుకోండి, నాకు చుట్టూ ఒక 100 మంది 20 మంది చేరారు అనుకోండి, పక్క నుంచి ఇంకో 100 మంది వచ్చారనుకోండి, అబ్బా అక్కడ పెట్టి మనకి అది బాగా జరుగుతుందని నాకు ఉంటుంది కదా, అంటే నాలో శక్తి ఉంది కదా, నాలో మహిమ ఉందని ఏదో నేను చెప్పి నాకు జరిగినాయి అనుకోండి, ఎగ్జాంపుల్గా జరుగుతుంది కదా, జరిగిన అనుకోండి. అనుకున్నప్పుడు ఈ ఊరు వాళ్ళంతా గమ్మును చూస్తున్న తర్వాత ఈ ఊరు వాళ్ళు గమ్మును ఉంటారా? అందరికి చెప్తారు. అది చెప్పడానికి ఆ ధర్మంతో వస్తారు. ఏంటి సార్ ఇక్కడ ఉన్నారు, యాని ఫ్యాను లేదు, కరెంట్ లేదు, రేకులు ఇంట్లో ఉన్నారు, రండి మా ఊరికి అంటే నాకేం పడుతుంది, ఆశ పుడుతుందా పుడుతుందా? నిజమే, ఈ సమట్లో ఈ సత్తా నేను చెప్పేది ఏసీలకు సత్సం చెప్తా బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా. అని కదా ఎన్ని ఆకర్షణ వచ్చినప్పటికీ కూడా బాబా ఎక్కడ తొలగలేదు. అది నిజమైన వైరాగ్యము. ఇక్కడ వైరాగ్యం అంటే అర్థమైంది అంటే కాషాయ గుడ్డ వేసుకుంటే వైరాగ్యం అనుకుంటున్నాం. కాషాయం ధరిస్తే వైరాగ్యం రాదు. కాషాయం వేసుకుంటే నాకు వైరాగ్యం రాదు. మనసు వికసిస్తే వైరాగ్యం వస్తుంది. ఏమన్నారు? మనసు వికసిస్తే అప్పుడు నిజమైన వైరాగ్యం. దానికి గుడ్డలు వేసుకోవాల్సిన అవసరం లేదు. దాని గుడ్డలు ఎందుకు అవసరం ఏముంది? ఇప్పుడు ఒక డాక్టర్ అనుకోండి, ఒక డాక్టరే దారిలో పోతా అంటే డాక్టరు హాస్పిటల్ ఎలా ఉంటాడు? ఒక స్కెచ్స్కోప్ వేసుకుని ఉంటాడు, సరే ఫోటో ఒకటి వేసుకుని ఉంటాడు. ఆ డాక్టరు బైక్లో పోతా ఉన్నాడు, ఆ డ్రెస్ ఏం లేదు, మామూలుగా షాపింగ్ పోతున్నాడు, కార్లో పోతున్నాడు అనుకున్నాం. ఆడొకటి యాక్సిడెంట్ అయింది. గబగబా దిగి వాడిని చూస్తాను అనుకోండి, ఎవరయ్యా నువ్వు అని అడిగినాను అనుకోండి, నేను డాక్టర్. నువ్వు డాక్టర్ అయితే స్కెచ్స్కోప్ లేదు, ఏమీ లేదు, నువ్వేం డాక్టర్ అంటే ఎట్లుంటుంది? వేషం ముఖ్యమా? వేషం ముఖ్యమా? దశ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. వేషం ముఖ్యమా? మరి అవద్దు లేదు డాక్టర్ దాన్ని బాగా చేస్తారంటాడు. కాబట్టి వైరాగ్యం అనేటికి గుడ్డలు వేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఉండదలిస్తే వాటి నీకేం పని, చేయదలిస్తే అది నిజమైన వైరాగ్యం. బాబా ఎక్కడా కూడా తను సన్యాసులని ప్రత్యేకతని ఎక్కడ బాబా చూపించుకోలేదు. ఇక్కడ బాబాదని మనకు కనబడేది అంటే నిష్కామ కర్మ. భగవంతుని చెంతకు చేసి మనకి ఏది చెప్తుందంటే నిష్కామ కర్మే మనం భగవంతు దగ్గర చేరుస్తుంది అని బాబా చెప్పడం అండి. ఇక్కడ బాబా జీవిత విధానం చూస్తే భగవంతు చేసే మార్గం ఏంటంటే నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అంటే ఏంటి? ఒక పని చేస్తే ఏ ఫలితం వచ్చినా తీసుకోవడం. అంటే ఫలితం ఆశించకుండా ఉండడం కాదు. నేను పని చేసినా మంచి జరిగింది సంతోషం, చెడు జరిగింది అది సంతోషమే, నా డ్యూటీ నేను పని చేశాను అంతవరకే. అలా ఎవరైతే ఉంటాడో దాన్ని స్థితప్రజ్ఞత్వం అంటాడు. అంటే పొంగడు అటువంటి వాడు భగవంతు దగ్గరగా ఉంటాడు. అంటే కోరికలు తీరిస్తేనే భగవంతుడు ఉన్నాడు, లేకపోతే భగవంతుడు లేడు అనే భావన మనకు చాలా మంది ఉంటుంది. అది భగవంతునికి సన్నిధికి చేర్చదు, దగ్గరకు చేర్చొచ్చేమో. భగవంతుడు దగ్గరికి రావడానికి ఆయన సన్నిధికి చేరడానికి తేడా ఉంటుంది. దగ్గరకు రావచ్చు. ఎట్లా అంటే మన దేవాలయంలో ఉంది, మనం దేవాలయంలో
మనం గర్భగుడి బయటే ఉంటాం. లోపలికి వెళ్ళగలమా? లోపలికి ఎవరికి అర్హత? పూజారికి అర్హత. అంటే ఏంటి? ఆయన సన్నిధి, ఆ పూజార్హత సంపాదించడానికి అతడు ఎన్ని జన్మల సాధన చేసి ఉంటాడు. మనం ఎంత పూజ చేసే భక్తులప్పటికీ మనం గడప బయటే ఉంటాం. అలాగే భగవంతుడికి దగ్గర కాగలమే కానీ ఆయన సన్నిధి చేరలేము. ఆయన సన్నిధి చేరాలంటే నిష్కామ కర్మ కలిగి ఉండేదే భగవంతుని చెంతకు చేర్చే మార్గము. అందుకని బాబా జీవితంలో ఏ పని చేసినా తను నిర్లిప్తంగా ఉంటాడు. ఇది నేను చేయలే, నేను భగవంతునికి బానిసను మాత్రమే, ఆయన సేవకుడు మాత్రమే, ఆయన చెప్పి నేను చేస్తున్నాను. అందులో ఫలితానికి రావడానికి నాకేం సంబంధం లేదు. ఇదే విధంగా ఉండేది బాబా యొక్క జీవితం. ఇప్పుడు కొల్లగొడ వెంకటేశ్వర స్వామి కూడా అదే కదా. ఆయన వర్షం కురిపించినా కూడా ఏమి పట్టణానికి వెళ్ళిపోతా ఉన్నాడు అంతే. స్వామి మీ వల్ల వర్షం కురిసిందంటే అదే పట్టించుకోడు, తమ్ముడు మెచ్చుకుంటూ పోతా ఉన్నాడు అంతే. అలాంటి నిర్లిప్తత, నిర్మలత్వం, దయ, కరుణ, సానుభూతి, సమదృష్టి ఇవన్నీ అలవర్చుకుంటే అది భగవంతుని చేర్చే మార్గాలు. దానికి మార్గం అంటే నిష్కామ కర్మ. అందరూ మహనీయుల వలె బాబా యొక్క మార్గం కూడా భక్తే. ఇప్పుడు బాబా కన్నా చాలామంది మహనీయులు ఉన్నారు. వాళ్ళ మార్గం ఏమిటి? భక్తి. బాబా మార్గం భక్తి. భక్తికి మనం నిర్వచనం చెప్పుకుంటున్నాం. 1 వంగడం, 2 లొంగడం, 3 కట్టుబడి ఉండడం, 4 సమర్పణ చేయడం. వంగడం అంటే వినయం, భగవంతుని దగ్గరికి వెళ్ళడం. లొంగడం అంటే ఏంటి? ఇప్పుడు యజమాని దగ్గర బానిస గోస్తా అనుకోండి. లొంగడం అంటే ఆయన ఏం చెప్తాడో అదే శిరసావంతే, ఇంక మాట్లాడేది లేదు. అంగడికి యజమాని ఉంటే పోయినా అంటే ఎందుకు బావాలా అని అడగడు, పోయినామన్నాడు పోయేస్తాడు అంతే. ఇప్పుడు ఒక యజమాని రేపు 10,000 రూపాయలు తీసుకురారా అంటాడు, పోతాడు, వాడు 10,000 అడుగుతాడు, వాడు లేదంటాడు. వీడికైనా బాధ? స్వామి లేదని చెప్పాడు అంటాడు. మళ్ళీ ఇంకోసారి బొమ్మంటాడు, మసారి లేదన్నాడండి, మళ్ళీ ఆడిపోయేది అదే వాడు ఇంకోసారి ఎలా అవుతాడు, మళ్ళా పోతాడు, మళ్ళా లేదంటాడు, మళ్ళీ చెప్తాడు, ఇంకోసారి పోతాడు, వాడు ఇస్తాడు. వీడికి ఏమైనా సంతోషమా? ఏముండదు. అది లొంగడం. కట్టుబడి ఉండడం. కట్టుబడి అంటే ఆయన మాటకి కట్టుబడి ఉండడం, వ్యక్తికి కాదు. ఇప్పుడు అందరూ మహాత్ములు చూస్తే మనకి అదే కనిపిస్తుంది. ఆయన మాట ఈ పని చేయరా అంతే. ఆయన సోదరం చెప్పాడు, ఆ సోదరం పట్టుకు వెళ్ళిపోవడం అంతే. రారా అంటే వచ్చేయడం అంతే. ఆయన చెప్పిన మాటని తన జీవితంలో ప్రతి క్షణము దాన్ని నిరంతరం స్మరణం చేసుకుంటూ ఉండడమే. ఆయన మాట చెప్పాడు, ఆ మాటకి కట్టుబడి ఉండాలంతే. ధర్మం విషయంలో, సత్యం విషయంలో, కరుణ విషయంలో. అందుకే మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఆ ధర్మచక్రంలో ఉందా అనేది చూసుకుంటూ ఉండాలి. ఆ ధర్మచక్రమే మహనీయులు చెప్పిన మాటలు. అది శాస్త్రం అంటారు. శాస్త్రంలో చెప్పారు, కానీ శాస్త్రం మనకంటే మనకేం తెలియదు. కానీ శాస్త్రసారానంత అతనిలో మేళవించుకున్న సద్గురుకు తెలుసు. కాబట్టి సద్గురు యొక్క మాట కట్టుబడి ఉంటే శాస్త్రాన్ని కట్టుబడినట్టు లెక్క. అంటే మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఈ పని నేను చేస్తున్నాను, ఇప్పుడు నేను సత్సంగం చెప్తున్నా, ఈ సత్సంగం చెప్పడంలో వాళ్ళు చెప్పిన విధంగా చెప్తున్నానా లేకపోతే రాశ ప్రకారం చెప్తున్నానా అని ఆలోచించుకోవాలి. వాళ్ళు చెప్పిన ప్రకారం జరిగితే ఆయన కట్టుబడి ఉన్నట్టు లెక్క. వాళ్ళు ఏం చెప్పారు? ప్రమాణం ఉంటేనే చెప్పు, ప్రమాణం లేదు చెప్పద్దు. అంతేగాని నీ సొంత అభిప్రాయాలతో దానికి అంటకట్టద్దు. అది కట్టుబడి ఉండడం, సర్వసమర్పణ చేయడం. అంటే ఏంటి? నేను అక్కడ వెళ్తున్నా, నాకేం తెలియదు, నువ్వు పలికిస్తే పలకతా, నాకు ఇదికిలా నేను చెప్పాను, వాళ్ళు మెచ్చలేదా, నాకు సంబంధం లే, వాళ్ళు మెచ్చారా, నాకు సంబంధం లే. ప్రతి ఒక్క విషయంలో కూడా మన జీవిత ప్రతి సంఘటనలో కూడా ఆయన ఏం చేసినా అది ఎక్కువ అని భావన లోపల రాదు, తక్కువ అని మనసులో భావన రాదు, అయ్యో అని కూడా రాదు, చేసుకుంటూ పోతాడు. ఇదే పోతనం భాగవతం రాస్తూ పలికేవాడు రామభద్రుడు, పలికించేవాడు రామభద్రుడు, నేను ఆ సంబంధమే లేదంటాడు. అది పలికితే నేను ముక్తి పొందుతానంటున్నాడు.
అది సర్వసమర్పణ చేయడం. అలా సర్వసమర్పణ చేసిన వాళ్ళు ఎంతమంది ఎవరున్నారు అంటే సాహిత్య వస్తుందండి. పాటిల్ అని బలవంత్ పాటిల్ అనేవాడు బయ్యాజీ పాటిల్ అని అతడు వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి బావ దగ్గరకు వచ్చేవాడు. చిన్నప్పటి నుంచి బావ తెలుసు, పరిచయం ఉంది. వాళ్ళ నాన్న గురించి కింద పడిపోతే పక్షపాతం వచ్చేస్తాడు. వచ్చినప్పుడు బాబా విభూతి అని అడుగుతాడు. బాబా ఇవ్వడు, చచ్చిపోతాడు. వాళ్ళ నాన్న చనిపోయేటప్పటికీ సేవ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి బాబా గారు సేవ చేసుకుంటాడు. వచ్చి ఎట్లుండేది ఆలోచించు. ఇంతకాలం అదే సేవ చేయించుకున్నాడు ఆయన. మా నాన్నకి విభూతి ఇవ్వాల, అందరికి ఇచ్చాడు కదా, మా నాన్న చచ్చిపోయాడు అని బాగుండి పోతాడు. అడిగి అసలు పక్క రోజు పోయినాడు, మామూలుగా ఉన్నాడు. నాకే చెప్పి అడిగాను, కింద మా నాన్న మంచిగా ఉంటుంది. అది సర్వసమర్పణ చేయడం. ఇట్లా అనేక మంది ఉన్నారు బాబా చరిత్రలో. కాబట్టి బాబా ప్రధానమైన ఏమిటి? ఆ భక్తి. భక్తి అంటే ఏంటి? భగవంతుని ఆదేశాలకు విధేయులై ఉండడమే. అంటే భగవంతుడు మనం ఏ పరిస్థితిలో ఉంచితే ఆ పరిస్థితిలో ఉండడమే వారి ఆదేశం. ఇప్పుడు ఈ చెమట చెప్పన్నాడు అంతే. ఏంటి బాబా చెమట చెప్పన్నావే అని మనసులో ఆలోచన వచ్చినా కూడా పోయా. పైకి చెప్పలేకపోవచ్చు, పైకి బ్రహ్మాండంగా ఉందంటే అంటారేమో, కానీ మనసులో కూడా ఏందబ్బా చెమట కారిపోతా ఉంది, ఎందుకు వచ్చిన గొడవరా అని మనసులో నాకు అనిపించినా కూడా అది భక్తి కాదు. ఇక్కడ ఏమన్నాడు అంతే. గుళ్ళో జరగాలి సత్సంగం ఈరోజు, ఇక్కడే జరుగుతుంది. నేను గుళ్ళోనే చేస్తాను, నాకు ముందుకు చెప్పలేదు, నేను రానంటే ఇక్కడ జరగాలని ఆయన ఆదేశం, ఇక్కడ చెప్పాలని ఆయన ఆదేశం, లైట్ లేకుండా సత్సంగం చెప్పాలని ఆయన ఆదేశం, చెమట్లో మగ్గాలని ఆయన ఆదేశం అనుకుంటే ఏ బాధ ఉండదు. అది విధేయులేమేమి ఉండడం అంటే మన జీవితంలో కూడా అండి. వాళ్ళు పెద్దింట్లో ఉన్నారే, నేను ఇంట్లో ఉన్నాడే, ఇది భగవంతుని ఆదేశం అనుకోవాలంతే. ఎందుకంటే మన కర్మను బట్టి మనకు ఫలితం. మన అంటాం వాళ్ళు పెట్టి పుట్టారంటాం అంటే అర్థమైంది. వాళ్ళు పెట్టారు పుట్టారు, వాళ్ళు పెట్టలేదు కదా, పెట్టేదని మనం ఆశించడం న్యాయమా? కాబట్టి వాళ్ళు పెట్టలేదు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం, కాబట్టి ఇప్పుడు పెట్టడం నేర్చుకుంటాం. ఇప్పుడు పెట్టడం నేర్చుకున్నాం అనుకోండి, పుణ్య సంపాదించుకున్నాం అనుకోండి, మనము ఆ స్థితికి వస్తాం అని అనుకుంటే అది విధేయత. ఏంది బాబా ఇంతకాలం చేస్తాను, వాడు అక్కడే ఉన్నా నేను ఇక్కడే ఉండా, వాడు అక్కడే ఉన్నా పైన నేను ఇక్కడనే ఉండా అనుకుంటామంటే అది విధేయత ఎలా అవుతుంది? అదే బాబా జీవిత విధానం కూడా. రాధే ఉండి కూడా భిక్షగా దుస్తులు ధరించేవాడే నిజమైన ఫకీరు అంటాడు బాబా. అంటే వాడికి అన్నీ ఉంది కానీ వాడు సాదాసీదాగా ఉంటాడు. అన్నీ లేకుండా సాదాసీదాలు గొప్ప కాదు, అన్నీ ఉండి అందరితో కలిసి అందరితో మెలిగి ఉంటాడే వాడు నిజమైన భక్తుడు. అందుకని బాబా అందరితో కలిశాడు. వాడు కుష్టి వేద భిక్షగాడ పేదవాడు ఏమి చూడలే. అలాగే భద్రాద్రి మాస్టర్ కూడా అందరిలోకి వెళ్ళేవాడు. అది పురుగుడిసా మిద్దిల్లా ఏమిలే, ఆడే ప్రసాదం ఏం పెడతారా ఏమిలే, ఆడి వాళ్ళు ఏం పెడితే తింటాడు మాస్టర్ గారు. ప్రత్యేకత అంటే ఏమి ఉండదు. ఆడి ఉద్దేశం ఏంటి? బాబా ఈడికి వెళ్ళమన్నాడు, ఆడు భోంచేయమన్నాడు, ఇది బాబా ప్రసాదం తీసుకోవాలా, అది మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. అదే సాయినాథ్ కూడా చేశాడు కదా. వాడు భిక్షకి వెళ్ళాడు, ఏ భిక్ష దొరకలేదు. అప్పుడు కరువు కాటకాలు ఉండేది కదా, ఏ భిక్ష దొరకలేదు, వ్యాపారం తిని గమ్మునున్నాడు. ఇది మనం గ్రహించవలసింది. భక్తితో సేవిస్తుండడమే అందులో ముఖ్యాంశాలు. ఒకటేమో ఆయనకి విధేయులే ఉండడం, రెండవదేమో భక్తితో సేవించడం. ఈ రెండు బాబా చేశాడు. బాబా ఇప్పుడు అన్నమయ్య చేయలేదా, రామదాస్ చేయలేదా, త్యాగయ్య గారు చేయలేదా? మన దేశం విషయంలో ఆ మహాత్ములు మనకు ఆదర్శంగా తీసుకోవాలి అంతే. బాబా చేశాడు, వేప చెట్టు కింద పెడితే అలాగే ఉన్నాడు, తుఫాన్ వచ్చింది అలాగే ఉన్నాడు, జమల పట్టి తీసుకుని మెసిలో కూర్చొని పెట్టాడు అలాగే ఉన్నాడు, చావుల పడుకో పెట్టారు అలాగే ఉన్నాడు. ఎక్కడా కూడా ఏంటి అనే భావన అతను రాలే. లేకుండా మళ్ళీ అది విధేయులు ఉన్నాడు. రెండవది సేవ చేయడం. సేవ అంటే ఏం చేశాడు ఆయన? వాళ్ళ గురువు గారు లేదు కదా, మరి ఏం సేవ చేశాడు? గురువు భగవంతుడు అంటే అందరిలో ఉన్నాడు భగవంతుడు, అందరికి సేవ చేశాడు బాబా. రోగం వచ్చేవాడికి మందు పెట్టాడా? మన సినిమా చూసాం కదా, మందులు ఇచ్చాడా, విభూతి ఇచ్చాడా? సద్గురు శాస్త్రాలు చూస్తూనే ఉన్నాం కదా, ఎప్పుడు శాంతి విభూతి పెట్టుకొని ఉంటాడు.
ఎవరికైనా కష్టం వచ్చినా ఆ విభూతి ఇస్తున్నాడా లేదా అంటే ఏంటి? అందరి రూపంలో భగవంతుడికి సేవ చేస్తున్నాడు. ఈ రెండు మనకు చెప్తున్నాడు. భగవంతుడు మనం ఏ పరిస్థితిలో ఆ పరిస్థితిలో ఉన్నాడో అలవర్చుకో. 2, ఇంద్ర రూపాలను భగవంతుని నిరంతరం సేవిస్తూ ఉండు. చెట్టు చిన్న మొక్క నాటారు, అది పడిపోయింది. అది పడిపోయింది చెట్టు, దాని పాది తీసి పెట్టామనుకోండి, అది కూడా సేవే. ఆ చెట్టు బతికించిన అవుతాం కదండి. ఒక ఆవు ఒకరస్తూ ఉంది, ఎండాకాలం ఒక బకెట్ నీళ్లు పెట్టామనుకోండి, అది సేవ కదా. ఒక్కొక్క ఆకలితో కుర్ర అరుస్తూ ఉంది, ఏదో ఒక బిస్కెట్ అటు వేసామనుకోండి, అది సేవ కాదా. అంటే ఈ ప్రతి ఒక్కటి కూడా ఆయన సేవను భావించడం. అదే ఉదయపాదలో నే చేవు కార్యములన్నీ నీ సేవలేగు కాక అన్నాడు. అంటే మనం ఏ పని చేసినా ఆయన సేవ. మన ఇంట్లో వంట వండుతున్నాం, మన ఇంట్లో ఉన్న భగవంతుడు వాళ్ళకి నేను అన్నం వండుతున్నా, నేను పాలు తీస్తున్నా, ఈ పాలు భగవంతుడి వాళ్ళకి అర్పిస్తున్నా, సేవ కదా. అంటే ఊరికే కాదు, డబ్బులు తీసుకొని. ఎందుకని? మరి పాలు కావాలంటే డబ్బులు దానికి మేత కావాలి కదా, వాడికి వేయాలి కదా, వాడికి డబ్బులు తీసుకోవాలి అవసరం. నా జీవనోపాధి అది కదా. అట్లా ప్రతి ఒక్క పని కూడా భగవద్ సేవగా చేయడము, ఈ 2 చాలు సాధనకి. అందుకే భగవద్ శ్లోకాలు యోగాలు మనకి బాబా చెప్పలేదండి. మన చేసే ప్రతి పనిలో కూడా నువ్వు భగవంతు దర్శించు అని చెప్పడం బాబా ఉద్దేశం ఇక్కడి. అందులో ముఖ్యంగా గురుభక్తిని ఆధారం చేసుకొని దైవభక్తిని పెంపొందించుకోవడంలో ముఖ్యమని బాబా మనకి ఆచరణగా చూపిస్తున్నాడు. అంటే మాటల ప్రత్యేకంగా చేతనే ఎక్కువ కనబడుతుంది మనకి. ఒకటి ఏంటంటే గురుభక్తిని ఆధారంగా చేసుకో, దైవభక్తిని పెంపొందించుకో. ఎందుకు గురుభక్తిని ఆధారంగా చేసుకోవాలి? గురుభక్తిని ఆధారంగా చేసుకొని దైవభక్తి పెంపొందించుకోవాలట. గురుభక్తి అంటే, గురువు అంటే మనం చీకటిని పారదోలేవాడు, అజ్ఞానాన్ని తొలగించేవాడు. ఆ వాటిని మనం ఆధారంగా చేసుకో. అంటే గురుభక్తి అంటే ఇప్పుడు బాబా అనుకోండి, బాబా తన గురువు పట్ల ఏ విధంగా వ్యవహరించాడు, అలా వ్యవహరించి భగవంతుని ప్రీతి పొందాడా లేదా, భగవంతుని భక్తి పెంపొందించుకున్నాడా లేదా. అందుకే ప్రతిరోజు బాబా ధుని గురుస్వరూపంగా చూసేవాడు. నిద్ర లేస్తానే ఆ ధునికి నిలబడి నమస్కారం పెట్టి ఆత్మ ప్రదర్శన చేసేవాడు. అది నా గురుస్థానం అన్నాడు వేప చెట్టు దగ్గర, అది నా గురు స్వరూపం అన్నాడు. తద్వారా ఏమైంది? నిరంతరం భగవంతుడనే భావన మనసులో నిరంతరం మెదులుతూ ఉంది. ఇప్పుడు నిప్పుని చూసామనుకోండి, ఆ నిప్పు ఏం చేస్తుంది అంటే ఒక వంట వండుతుంది, ఇట్లా మాట్లాడుతుంటాం. అంటే ప్రతి ఒక్కటి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఉన్నప్పుడు ఎప్పుడైతే దాన్ని ఆధారంగా చేసుకుంటే, ఆ వాళ్ళు సేవించిన గురుభక్తిని ఆధారంగా చేసుకుంటే దైవభక్తి పెంపుదన్నాను. ఇప్పుడు ఒకటి లెక్కలు ఉన్నాయనుకోండి, లెక్కలు ఎగ్జాంపుల్ సూత్రాలు ఉంటాయి కదా అనుకోండి, సూత్రం ఆధారం చేసుకుంటే మనం ఎన్ని లెక్కలైనా వేయగలం. ఇది చెప్పు మనకు అర్థమవుతుంది. దాన్ని ఆధారం చేసుకుంటే, ఏ సూత్రాన్ని ఆధారం చేసుకుంటే ఎన్ని లెక్కలైతే వేయగలమో, అలాగే గురుభక్తిని ఆధారం చేసుకుంటే నీ భగవంతుని యొక్క భక్తి పెంపొందుతుంది. ఇప్పుడు గురుభక్తిని ఆధారం చేసుకోవాలంటే భగవంతుని పొందిన వారిని ఆదర్శంగా తీసుకో. భాగవతం తీసుకో, శైవత నయనాలను తీసుకో. నయనాలు అంటే మనం చెప్పంటే, నయనాలు అంటే మనకి ఎవరు తెలియదు కాబట్టి కన్నప్ప అంటే మనకు తెలుసు. లేకపోతే మంజునాథుడు ఆయన అనుకుంటాం. అలా అనేక మంది నయనాలు ఉంటారు, వాళ్ళని ఆదర్శంగా తీసుకో, వాళ్ళ ఆధారంగా తీసుకో. సరే, మనకి ఇంకా సేవ కావాలంటే ఒక అబ్దుల్ కలాంని ఆధారంగా తీసుకో. ఇది చెప్తాం. అబ్దుల్ కలాం ఆధారం తీసుకుంటే మళ్ళీ దైవభక్తి పెరుగుతుంది. ఇక్కడ దైవభక్తి అంటే ఏంటి? జ్ఞానం పెరుగుతుంది. ఓ కలాం ఇలా చేశాడు, ఆయన ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా, రాష్ట్రపతి అయినప్పటికీ కూడా ఎంత నిరాడంబరంగా ఉన్నాడు. ఏ సూట్ కేసు రాష్ట్రపతికి వెళ్ళాడో అదే ఆ సూట్ కేసునే ఆ 4 చదువుకుంటే బయట వచ్చాడు. నా ఓటుగాడైతే ఆ ఢిల్లీలో పౌరులు మొత్తం జోరుకొని వేసుకొని సూట్ కేసు గురుక్కొని కూర్చుంటాం, అంతే కదా. పోతా అన్ని దొరుకునేదే కదా. అది
వాళ్ళ ఆధారం తీసుకుంటే నీకు దైవం పెంపొందుతుంది. అంటే ఏంటి? మంచి వాళ్ళని ఆదర్శంగా తీసుకో, లేకపోతే సజ్జనుల్ని సాంగత్యంతో నువ్వు ఉండు. మన పిల్లలకి ఏం చెప్తాం? చెడ్డవాళ్ళ స్నేహం చేయని చెప్తాం, మంచి వాళ్ళ స్నేహం చేయని చెప్తామా? మంచి వాళ్ళ స్నేహం చెప్తాం. ఎందుకని? వాడి ఆధారం తీసుకున్నాడు, వాటి చక్కగా చదువుకుంటున్నాడు, ఎంత చదువుతున్నాడు, నీ తిరిగిపోతే వాడు అడుగులో చెప్తాడు అడిగినప్పుడు మనం ఒక శ్రద్ధ పెరుగుతుంది కదా. ఆ శ్రద్ధ పెరిగి దైవభక్తి అన్నాడండి, ఇంకేం కాదు పిల్లలు. అర్థమైంది మీకు? కాబట్టి ఎవడైతే మంచి మార్గంలో వెళ్తున్నాడో వాడిని ఆధారం తీసుకుంటే నీలో మంచి లక్షణాలు వస్తుంది. అది ఇక్కడ ఏమని చెప్పడం, సాయి తమ ఆచరణ మాటల ద్వారా ప్రత్యేకంగా చెప్పేవారు. గురు రూపంలో దైవాన్ని దర్శించడమే ప్రధాన సూత్రము. ఇప్పుడు గురువు అంటే సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు, అంతటా ఉంటాడు. అంతటా తన గురువుని దర్శించడమే ప్రధాన సూత్రము. అంటే భగవంతుడు అందరి రూపంలో ఉన్నాడు. నా గురువు, నేను ఏ గురువు అయితే నేను ఆరాధిస్తున్నానో ఆ గురువు ఎందరి రూపంలో ఉన్నాడు. ఇది భక్తికి పరాకాష్ట, ఇది ప్రధాన సూత్రం అన్నాడు. ఒక గురు శిష్యుడు ఉన్నారు. ఆ శిష్యుడు ఏం చేస్తాడు, గురువు ఏం చెప్తాడంటే ఒక 100 ఆవులు ఇచ్చి 1000 ఆవులు చేసుకురమ్మంటాడు. 100 ఆవులు ఇచ్చి 1000 ఆవులు చేసుకురమ్మంటాడు. ఇంటికి రాకూడదు, ఇంకా అడవిలో ఉండాలా, దానికి మేత వాడి పెట్టుకుంటూనే ఉండాలా, దాన్ని పోషించుకుంటూ ఉండాలా, ఆడితో తింటూ ఉండాలా 1000 ఆవులు అయ్యేంత వరకు. ఆ 1000 ఆవులంత దగ్గరికి ఎంత కష్టం ఉంటుంది అది. ఆ ఆవులన్నీ కూడా తన గురువు యొక్క రూపాలంతా ఆవులుగానే దానికి సేవ చేయలే, తన గురువు యొక్క రూపాలు ఇవి. వీడికి నేను సేవ చేస్తున్నా, బరిని కడగడం కావచ్చు, బరికి మేత పెట్టడం కూడా కావచ్చు, అవునా? అది అలా చేసి 1000 ఆవులు అయిన తర్వాత వెంటనే అసలు ముఖం వచ్చేసి వెలిగిపోతా ఉంది. వెలిగిపోతా అంటే ఎట్లా వచ్చేది? గురువుగా వచ్చినప్పటికి తెలిసి మనం చూస్తేనే ముఖం వెలిగిపోతాం, అంటే దివ్యజ్ఞానం కలిగిన ఉంటుంటాను. ఏమి రా, ఎట్ట వచ్చింది నీకు జ్ఞానం? నువ్వు ఎవరైనా పోయినావా గురువు గారు అన్నాడు. నేను అడిగిపోయిన స్వామి, నువ్వు ఆవులు ఆలోచించాను, మరి నీకు ఎలా వచ్చింది? నా గురువు గారు ఆ ఆవుల రూపంలో నాకు బోధించాడని చెప్పాడండి. నా గురువు గారే ఆ ఆవుల రూపంలో జ్ఞానం బోధించింది, ఒక ఆవు అన్నాడే కానీ పలానా ఆవు బోధించింది, నాకు జ్ఞానం వచ్చింది చెప్పలే. అది గురువు యొక్క రూపాన్ని అందరిలో దర్శించడమే ప్రధాన సూత్రము. అందుకని బాబా కుక్కలో నేనే ఉన్నా, పిల్లిలో నేనే ఉన్నా, కుశలలో నేనే ఉన్నా, భిక్షగాలో నేనే ఉన్నా, మంచివాళ్ళు నేనే ఉన్నా అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ భావాన్ని పెంపొందించుకో. అది నువ్వు చూసేంత కలిసి నేను బాబా చెప్పాడు. గొల్లపూడి వెంకయ్య చెప్పాడు, అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడు రాసుకో అన్నాడు ఆయన. అన్ని జీవుల్లో వెంకటేశ్వర ఉన్నాడు అనేసి. అప్పుడేమవుతుంది, అన్ని జీవుల్లో వెంకయ్యను భావనించడమే ప్రధాన సూత్రం. అదే దాన్ని పట్టుకున్నాం అనుకోండి, మనకు అనన్య భక్తి, అనన్యమైన ఆనందం, చిదానంద స్వరూపం. అప్పుడేమవుతుంది, నేను వేరు అనే భావన ఉండదు, నేను మీరు అనే భావన ఉండదు, సర్వము ఆయన భావనే ఉంటుంది అనే విషయం చెప్పడం ఇక్కడ ప్రధాన సూత్రం చెప్పడం అంటే అది. అదే చిదానంద రూప శివోహం 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 అన్నాడు శంకరాచార్యులు. చిదానంద రూప శివోహం 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 3 సార్లు అన్నాడు శంకరాచార్యులు. ఏమిటే అదని అర్థం అంటే, నేను, నా మనస్సు లేదు, నా వ్యక్తి దేహము కాదు, నాకు సుఖము లేదు, దుఃఖము లేదు, మరణము లేదు, మరుజన్మ లేదు, తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు ప్రత్యేకంగా నాకు ఎవరు లేరు, ప్రత్యేకంగా ఎవరు లేరు, రాగము లేదు, ద్వేషము లేదు, అసూయ లేదు, ఈర్ష్య లేదు, భేదభావం లేదు. మరి ఏముంది? అంతా చిదానంద స్వరూపం, అంతా ఆయన యొక్క రూపాలే అని చెప్పాడు శంకరాచార్య గారు. మన ఈ పదకొండు ఇల్లు ఉంటాం సినిమా పాటగా, చిదానంద రూప శివోహం 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 అనేసి. అటువంటి అనుభూతి పొందించడమే బాబా యొక్క ఉద్దేశం. శంకరాచార్య ఎటువంటి అనుభూతి పొందమని చెప్పాడు, అదే సస్వరూప జ్ఞానం అంటారు దాన్ని. దాన్ని అపరోక్ష అనుభూతి అంటారు.
ప్రత్యక్షానుభూతి ఒకటి ఉంటుంది, పరోక్షానుభూతి ఒకటి ఉంటుంది, సస్వరూప జ్ఞానం ఒకటి ఉంటుంది. ప్రత్యక్ష అనుభవం అంటే మన కంటితో చూస్తే వచ్చే అనుభవం. పరోక్ష అనుభవం అంటే మన కంటితో చూడ మనకు అనుభవానికి రాదు, కానీ దాన్ని విశ్వసిస్తాం. చంద్రమంలో కాలు పెట్టాడు అని విశ్వసిస్తున్నావా లేదా? ఏంటి వీడింటికి సంబంధం ఉండదు అన్నమాట. ప్రత్యక్షం లేదు, పరోక్షం లేదు, వాడు దర్శిస్తాడనమాట. అది సస్వరూప జ్ఞానం. దాని అపరోక్ష అనుభూతి అన్నాడు శంకరాచార్యులు. ఆ అనుభూతి మాటల్లో కాదు, దానికి శ్లోకంలో చెప్పాడు. చిదానంద రూప, మొత్తం చిదానందంలో ఉంది, అది సచ్చిదానంద స్వరూపము. శివోహం, అంతా శివుడే ఉన్నాడు, శివుడు అంటే అనంతుడిగా ఉన్నాడు అని చెప్పడం, అది ప్రధాన సూత్రం. ఇది చెప్తున్నాడు, గురు రూపాన్ని నిరంతరం అందరూ దర్శించడమే ప్రధాన సూత్రము అనే పదం ఇక్కడ మాస్టర్ గారు రాశారంటే దాన్ని బట్టి అర్థం. శంకరాచార్య ఏం చెప్పాడో అది మాస్టర్ ఇక్కడ తెలియజేస్తున్నాడు. బాబా ఏం చెప్పాడో అది శంకరాచార్య చెప్పింది బాబా చెప్పాడు. శిశులైన బ్రాహ్మణులు అంటే బాబాకి గౌరవం అట. చూడు, శిశులైన బ్రాహ్మణ పదం వాడాడు ఇక్కడ. బ్రాహ్మణుడు అంటే ఎవడు? పుట్టుకతో వచ్చిన బ్రాహ్మణుడు చెప్పడం లేదు, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు. ఆ బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు శిశులైన బ్రాహ్మణుడు. ఎలా ఉండాలి వాడు బ్రాహ్మణుడు? తనకున్న జ్ఞానానంతా ఏమి ఆశించకుండా పంచుతాడు, ఏం ఆశించడు. అంటే ఇప్పుడు సంగతి నేను మాట్లాడడం లేదండి, మామూలు శిశుల బ్రాహ్మణం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. బాబా గౌరవం ఎందుకంటే బ్రహ్మజ్ఞానం సంపూర్ణంగా కలిగి ఉండి ఆ బ్రహ్మజ్ఞానానికి అందరికీ పంచిస్తుంటే వారి పట్ల గౌరవం ఉంటుంది. ఇక్కడ అటువంటి బ్రాహ్మణులు ఎక్కువగా పుణ్యం ఆర్జించి ఉంటారు. సరైన బ్రాహ్మణులు పుణ్యం ఆర్జించి ఉంటారు. అందుకనే మనం ఏదైనా దాన బ్రాహ్మణుడికి ఇస్తే మనకి పుణ్యం వస్తుంది అనే భావన ఇక్కడ బాబా చెప్తున్నాడు. అంటే బాబా ఎవరిని గౌరవించలేదు, అందరినీ గౌరవిస్తున్నాడు. ఆయన సాక్షాత్ భగవత్ స్వరూపుడు అయినప్పటికీ కూడా నాకు బ్రాహ్మణులు అంటే ఇక్కడ గౌరవము అని పదం వాడాడు ఇక్కడ. అంటే దీన్ని బట్టి ఎవరిని నువ్వు చిన్న చూపు చూడవద్దు, అందరినీ గౌరవించడం నువ్వు అలవర్చుకో అని చెప్పడమే ఇక్కడ బాబా యొక్క ఉద్దేశం అండి.